తండ్రి కష్టానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి అద్భుతమే సృష్టించాడు సంగారెడ్డి జిల్లా అల్గోలుకు చెందిన యువకుడు. చదివింది ఐటీఐ అయినా ఆలోచనలు మాత్రం ఇంజనీరింగ్ విద్యార్థులకు ఏమాత్రం తీసిపోడు. రైతులకు తనవంతు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఫార్మర్ లోడర్ అనే వినూత్నమైన వాహనాన్ని రూపొందించాడు. గ్రామీణ రైతులకు అవసరమయ్యే రీతిలో దీనిని సిద్ధం చేశాడు. అంతేకాదు, ఇప్పటికే ట్రై సైకిల్, బ్యాటరీ సైకిల్ తయారు చేసి ఇంటి అవసరాలకు వినియోగిస్తున్న రాజశేఖర్తో చిట్చాట్. రైతుల కూలీ కొరత తగ్గించేందుకు మరో యువకుడు మరో ముందడుగు వేశాడు. ఈ ఇనుప సామాన్ కావచ్చు, అలాగే పాత సంబంధించిన స్టీరింగ్ కావచ్చు, వీటన్నిటిని ఉపయోగించి ఆ ఫార్మర్ లోడర్ పేరుతో ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారని చెప్పుకోవచ్చు. దానిని పొలంలో పత్తి విత్తనాలు కావచ్చు, అలాగే ఎరువులు కావచ్చు, మొత్తంగా ఏదైతే సరుకు రవాణా ఉంటుందో ఈ వ్యవసాయానికి సంబంధించిన సరుకు రవాణాకి ఉపయోగించడానికి అతి తక్కువ ఖర్చుతో కూడా దీన్ని కేవలం బ్యాటరీల సహాయంతోనూ పాత వస్తువులు ఏదైతే స్క్రాప్ ఉందో దాంతో తయారు చేశాడు. ఇదంతా కూడా అద్భుతమైన సృష్టిగా ఈ గ్రామస్తులు అయితే భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఆయన మనతో ఉన్నారు. ఒకసారి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అతన్ని అడిగి తెలుసుకుందాం. ఈ లోడర్ తయారు చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? మెయిన్ పెట్రోల్ ధరలు సామాన్యునికి ఉపయోగపడేలా కొత్తగా ఆలోచించాను సార్. అంటే మొత్తంగా ఈ వెహికల్ తయారు చేయడానికి ఏమేమి ఉపయోగించారు, ఎంత సమయం పట్టింది? సార్ దీన్ని ఉపయోగించడం ఏంటంటే 800 వెహికల్ ఉంటుంది కదా సార్. ఇప్పుడు మారుతి చిన్న వెహికల్ స్క్రాప్లో తీసుకెళ్ళాను. షాక్ అబ్జర్వర్స్ కానీ, స్టీరింగ్ కానీ, ఇట్లాంటి ప్రతి ఒక్క వస్తువుని నేను అక్కడ నుంచి తెచ్చి నా ఓన్ థింక్ తోటి దీన్ని అనేది తయారు చేయడం జరిగింది. ఒకటి ఆటో రిక్షా, అది ఈవీ రిక్షా పార్ట్స్ కూడా దీన్ని యూజ్ చేశాను సార్ నేను. బ్యాక్ సైడ్ ట్రాలీ కానీ దాన్ని. ప్రధానంగా అసలు ఈ వెహికల్స్ ఎందుకు తయారు చేశారు అంటే, మీరు తయారు చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఎన్ని రోజుల్లో ఈ వెహికల్ అందుబాటులోకి తీసుకొచ్చారు? తక్కువ ఖర్చుతో, మనకి మెయింటెనెన్స్ తక్కువ, పొలంలో వాడుకోవచ్చు, బస్తాలు మోయడానికి వాడుకోవచ్చు, దేన్నైనా వాడుకోవచ్చు. ప్రతి సామాన్యునికి ఉపయోగపడేలా చేశాను సార్ నేను. ఒకసారి ఒక 1 month టైం పట్టింది సార్ దీన్ని తయారు చేయడానికి. అంటే ఇది వెహికల్ తయారు చేయడానికి ఉపయోగించిన వస్తువులన్నీ ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, అదేవిధంగా మెయిన్గా ఏమేమి దీనికి ఉపయోగించారు, అలాగే పూర్తిగా ఇది పెట్రోల్ రహితంగా ఈ కేవలం విద్యుత్ ఏదైతే ఉందో బ్యాటరీల ద్వారా నడుస్తుందని చెప్తున్నారు. ఎంత కెపాసిటీని ఉపయోగించారు? మామూలుగా స్క్రాప్ షాప్స్ ఉంటాయి కదా, అక్కడ అన్ని నాకు ఏమేమి కావాలో దానికి సంబంధించిన పార్ట్స్ అన్ని తీసుకొచ్చాను సార్. బ్యాటరీ అంతా ఒక్కొక్క బ్యాటరీ 12 watts బ్యాటరీ ఉంటుంది. మొత్తం 48 watts 4 బ్యాటరీస్ యూజ్ చేశాను సార్. దానికి హబ్ మోటార్ అనేది ఉంటుంది. 1200 watts బ్యాటరీస్, కంట్రోలర్స్ కూడా యూజ్ చేసి ఇది వెహికల్ అనేది తయారు చేశాను సార్. అంటే మీరు ఈ వెహికల్ తయారు చేయడానికి కొంత సబ్జెక్ట్ అయితే కావాలి, కొంత నాలెడ్జ్ అయితే కావాలి. ఐటీఐ చదివారని కూడా చెప్తున్నారు. ఆ ఐటీఐతోనే ఇది సాధ్యం కాదు అంటే ఇంకా మీరు ఫర్దర్ గా ఏం చేశారు? దీనికి సంబంధం లేదు సార్. నాకు చిన్న ఉన్నప్పటి నుండి కూడా ఇంట్రెస్ట్ అనమాట. ఈ కొత్తగా ఏదైనా తయారు చేయడం కానీ, కొత్తగా ఏదైనా థింక్ చేయడం, ఇది చిన్నప్పటి నుండి కూడా మనకి అలవాటు ఉంది సార్. ఇది దాన్ని బేస్ చేసుకునే ఈ పెట్రోల్ ధరలు, ఇప్పుడున్న ఖర్చులు పెరిగిపోయినాయి. ఎక్కడ నిల్లాలంటే కూడా ఇబ్బంది సార్. 200 పెట్రోల్లో మనం జస్ట్ ఒక 50 kilometers తిరగాలంటే కూడా 200, కార్లో వెళ్ళాలంటే ఒక 1000 rupees మ్యాక్సిమం ఇప్పుడు ఉన్న పరిస్థితి. అదొక్కటి ఉద్దేశంలో పెట్టుకొని నేను తయారు చేసుకున్నా సార్. ఇది ఎవరన్నా కావాలంటే కూడా నేను చేయగలుగుతాను సార్, చేసి వాళ్ళకి ఇవ్వగలుగుతా. అదేవిధంగా ఒక వెహికల్ బయట మార్కెట్లోకి రావాలంటే అంత ఈజీ కాదు. ఈ తయారు చేసే సందర్భంలో చాలా మంది కొంత హేళన చేసిన సందర్భాలు కూడా అనేక చూసాం. అలాంటి పరిస్థితులు మీకేమైనా ఎదురయ్యా? చాలా సార్, చాలా మంది విమర్శించారు సార్. నాకు ఇబ్బంది వల్ల నెవర్ గివ్ అప్ సార్. చాలా మంది అన్నోళ్ళే ఈరోజు నన్ను ప్రశంసలు ఉరిమిచ్చారు సార్. మన వర్క్ మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం నా ఉద్దేశం. చాలా మంది అంటూ ఉంటారు, మనం అవన్నీ పట్టించవద్దు, మన ఉద్దేశం ఏంది, మన టార్గెట్ ఏంది, అది అనిపించింది సార్. అది మొత్తంగా మీరు స్కూల్ అభ్యాసం ఎక్కడ జరిగింది మొదటి నుంచి కూడా ఇప్పుడు వరకు మీ క్వాలిఫికేషన్ ఏంటి? పిహెచ్ఎస్ హై స్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నాను. మిగతాది అక్కడే నారాయణఖేడ్లో ఐటీఐ చేశాను సార్. ఇంటర్ కూడా అక్కడే చేశాను. అక్కడనే పెరిగాను, అక్కడనే చదువుకున్నాను సార్. చిన్న ఉన్నప్పటి నుండి పెద్ద చదువుకోవడం కూడా చదువుకోలేదు సార్. మొత్తం మీ అన్నదమ్ములు ఎంతమంది, అలాగే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అమ్మ నాన్న ఏం చేస్తుంటారు, ఆ విషయాలు? సార్ మాది నిరుపేద కుటుంబం సార్. వర్క్ చేసుకొని బతుకుతుంటాం. నేను డ్రైవింగ్ స్కూల్ రన్ చేసుకుంటూ బతుకుతాను. మా డాడీ ఏమో వెల్డర్ అనమాట. ప్రస్తుతం ఆయన కూడా కొంచెం ఇంట్లోనే ఉంటూ అక్కడ చూసుకుంటాడు. మేము ఒక 4 members ఉన్నాం సార్. ఇప్పుడు మా అమ్మ, మా డాడీ, మా తమ్ముడు, నేను. అదేవిధంగా ఇప్పుడు కొంతమంది యువత ఈ మీలాగే తయారు చేస్తూ కొంత ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భంలో దాన్ని అక్కడ వదిలేసేసి వేరే మార్గానికి వెళ్తుంటారు. కానీ మీరు సక్సెస్ అయ్యారు. వారికి మీ తరఫు నుంచి ఏం సలహా సూచనలు ఇస్తారు? సార్ ఏం లేదు సార్, ఎంతో మంది విమర్శిస్తారు సార్. అవన్నీ పట్టించుకోవద్దు. మనకి ఏది తెలుసో అది చేయాలి, నచ్చింది చేస్తూ ముందుకు వెళ్ళాలి సార్. మన గోల్ ఏంది, మన టార్గెట్ ఏంది, మన ఏంటిదో మనం తెలుసు.
వాళ్ళు ఎంతో మంది విమర్శిస్తున్నారు అని చెప్పేసి బాధపడొద్దు, ముందుకెళ్ళాలి, అదొకటి నా కోరిక సార్. మొత్తంగా ఈ వెహికల్ తయారు చేయడానికి ఖర్చు ఎంత వచ్చింది, ఇంకా ఎప్పుడు దీన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది? సార్ ఇప్పుడు మామూలుగా అందుబాటులో ఉన్నట్లే సార్, ఇది చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి. నాకున్న స్తోమత ప్రకారం ఇంతవరకు చేశాను సార్. నేను ఇప్పుడున్న స్తోమత ప్రకారం ఇంతవరకు చేసి ముందుకు తెచ్చాను. ఇంకెవరైనా సపోర్ట్ ఉంటే నేను ఏదైనా చేయగలుగుతాను. ఒకటేసారి ఒక 2-3 ఆర్డర్లు వచ్చినా కానీ మీరు తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్? ఖచ్చితంగా 2-3 ఆర్డర్స్ వస్తే ఖచ్చితంగా 2-3 ఆర్డర్సే కాదు, సామాన్యునికి నేను అవసరం అనుకుంటే నేను ఎన్ని వెహికల్స్ అని ఇట్లాంటివి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్. పెట్టుబడి మనకి ఏమున్నదో పెట్టుబడి పెట్టగలిగే ఒక ఆయన ఫైనాన్షియర్ ఉంటే నేను ఏదైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారు? మీ ఆర్థిక పరిస్థితులకు మెరుగుపడడానికి ఇప్పుడు ఉద్యోగంగా చేస్తున్నారా, లేకపోతే ఫర్దర్గా ఏమైనా చేస్తున్నారు? సార్ ఇప్పుడు ప్రజెంట్ నేను డ్రైవింగ్ స్కూల్ రన్ చేస్తున్నాను సార్. అది కొంచెం డిస్టర్బెన్స్ అయింది నాకు అక్కడ నారాయణఖేడ్లో. ప్రజెంట్ ఇప్పుడు ఆర్టీ ఆఫీస్లోనే వర్క్ చేసుకుంటూ డాక్యుమెంట్స్ చేసుకోవడము, విద్యార్థులకు నేర్పియడం, ఇట్లాంటి చిన్న ఉద్యోగం చేస్తున్నాను సార్. ఇప్పుడు ఆర్టీ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను నేను ప్రజెంట్. అంటే ఫర్దర్గా ఫ్యూచర్లో మీరు ఏమవుదాం అనుకుంటున్నారు? అంటే చదువుతో ఇంతటితో ఆపేస్తారా, లేకపోతే ఇంకేం చదువుతారా, లేకపోతే ఈ వెహికల్స్ని ఇంకా డెవలప్ చేసి ఇంకా సమాజంలోకి ఏమన్నా మెరుగైన వెహికల్స్ అందుబాటులో తీసుకురానున్నారా? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు సిచ్యువేషన్లో నాకు ఇంకా ముందుకు వెళ్ళి ఇట్లాంటి సేవలు అందించాలని ఉన్నా సార్. నాకు సామాన్యునికి ఉపయోగపడే ఇట్లాంటి వెహికల్ తయారు చేయడమే నాది గోల్గా పెట్టుకున్నా సార్. మొత్తంగా చూసుకోవచ్చు, ఏదైతే ఈ స్క్రాప్ నుంచి కూడా అద్భుతాలు చేయొచ్చు, ఆలోచన ఉంటే అద్భుతాలు సృష్టించడం అనేది చాలా తేలికని చెప్పి రాజశేఖర్ చెప్తా ఉన్నారు. అదేవిధంగా తక్కువ ఖర్చుతో ఈ పేద ప్రజలకు ఒక కారులో వెళ్ళే అవకాశాన్ని, అనుభూతిని కలిగించడానికి తమ వంతు కృషి చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. ఈ స్క్రాప్ ఏదైతే ఉందో దానిని పనికిరాని వస్తువులుగా కాకుండా పనికొచ్చే వస్తువులుగా కూడా తీర్చిదిద్దడంలో నైపుణ్యాన్ని సాధించామని కూడా రాజశేఖర్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నుంచి.